వేళ్ల కొలతలతో షేప్ డాట్స్ క్లియర్గా చూడండి. ఇక్కడ లెఫ్ట్ వైపు ఉన్న ముక్కని ఫస్ట్ తీసుకుని 4 ఏళ్ళు కొలత పెట్టి అక్కడి నుంచి పెద్ద డాట్ వేస్తున్నాను. పెద్ద డాటు క్రాస్గా స్ట్రైట్ గీతలు లాగేస్తారు. నేనైతే క్రాస్గా వేస్తూనే కాస్త డౌను ఇస్తానన్నమాట మధ్యలో. చూడండి నేను ఇక్కడ క్లియర్గా సుద్దు ముక్కతో గీసాను. ఇలా డౌను సర్కిల్ ఎలా ఉంటుందో మనకి సగం అలాగన్నమాట. చూడండి ఇక్కడ కూడా గీస్తాను. ఇదిగోండి ఇలాగా ఇలా స్ట్రైట్గా లాగేస్తారు. అలా కాకుండా నేను అలా లోపలికి ఇలా వంపిస్తాను అనమాట లైట్గా. దానివల్ల చుంచి రాదన్నమాట. షేప్ అనేది రౌండ్గా రావడం కోసమే నేను ఇలా చేస్తాను. అలాగే పెద్ద డాట్ చివరిని కూడా క్లాత్ మీద ఒక పావించి కుడతాను. దానివల్ల చుంచి రాకుండా రౌండ్గా వస్తుంది. పట్టి దగ్గర నుంచి చూడండి పెద్ద డాటు ఎదురుగుండా లాగాను. అలాగే మనకి సంకలోంచి కూడా పెద్ద డాట్ ఎదురుగుండా లాగాను. ఈ రెండిట్ల మధ్యన చూసారా 6 ఇంచు గ్యాప్ వచ్చింది. అలా ఉండాలి. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో షేప్ అయితే ఇలా రౌండ్గా వస్తుంది పర్ఫెక్ట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి.